ఒక్కోసారి మనం క్యాజువల్‌గా మన పిల్లలతో అనే మాటలు వాళ్ళలో డీప్ ఫీలింగ్స్‌ని రేకెత్తిస్తాయి. సపోజ్ అక్క చూడు ఎంత నీట్‌గా చేసిందో, లేకపోతే పక్కింటమ్మాయి ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడిందో అని మాట్లాడామనుకో, అది పిల్లల్లో అమ్మ నేను మారాలనుకుంటోందా? లేక నన్ను నన్నుగానే ఇష్టపడుతోందా? అనే డౌట్ వచ్చేలా చేస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి చిన్ని మనసు ఇలాంటి పోలికల వల్ల ఏదో ఒక టైంలో బాధపడుతూనే ఉంటుంది. అయితే మన స్టోరీలో ఒక అబ్బాయి ఇలాగే అమ్మ మాటని అపార్థం చేసుకున్నాడు. అమ్మ తన మాటలోని భావాన్ని ఎలా విడమర్చి చెప్పింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒక సాయంత్రం హైదరాబాద్లోని అపార్ట్మెంట్ బయట వాన పడి ముందు వచ్చే చల్లని గాలి వీస్తోంది. ఎంతో హాయిగా ఉంది. ఇంట్లో చిన్ను మాత్రం పట్టుకో పట్టుకో అని అరుస్తూ ఉన్నాడు. రవి ఒక చేతిలో దిండు, ఒక చేతిలో రిమోట్ పట్టుకొని చిన్ను వెంటే పరిగెడుతున్నాడు. నేను పోలీస్‌ని అని అన్నాడు రవి. అయితే నేను దొంగని అన్నాడు చిన్ను. ఇద్దరూ పరిగెడుతున్నారు. ఇంతలో సుమతి కిచెన్‌లోంచి వచ్చి ఈసారి సోఫా విరిగిపోతే ఈఎంఐ మీరే కట్టాలి అనంది. వెంటనే రవి విన్నావా అన్నాడు. వెంటనే ఇద్దరు నెమ్మదిగా పరిగెట్టడం మొదలెట్టారు. ఇంతలో టింగ్ టాంగ్ అంటూ డోర్ బెల్ మోగింది. చిన్ను పరిగెట్టుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. బయట పక్కింటి రాధిక ఆంటీ చేతిలో పెద్ద ట్రోఫీ తోటి వచ్చింది. అక్క మా మేఘనకి డిస్ట్రిక్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనంది. సుమతి ఆ ట్రోఫీని చేతిలో పట్టుకుంది. చాలా బాగుంది, కంగ్రాట్స్ మేఘన అనంది. చిన్ను కూడా చాలా సంతోషించాడు. చాలా బాగుంది అని అన్నాడు. మేఘన థ్యాంక్ యూ అంది నవ్వుకుంటూ. అప్పుడు రాధిక ఆంటీ అంది, మీ చిన్నుకు కూడా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం కదా. అప్పుడు సుమతి అవును, కానీ వాడు 5 నిమిషాలు కూడా ఒక్క పట్టున కూర్చోలేరు అని అంది. అందరూ నవ్వుకున్నారు. చిన్ను కూడా నవ్వాడు. కాసేపటికి రాధిక వాళ్ళు వెళ్ళిపోయారు. సుమతి ఇంకా కాసేపు ఆ ట్రోఫీ గురించే మాట్లాడుతుంది. అప్పుడు తను రవితోటి ఎంత పేషెన్స్ ఉంటే ఇలాంటి పెయింటింగ్ వేయగలరు అనంది. రవి కూడా అవునని ఒప్పుకున్నాడు. సుమతి చిన్ను వైపు చూసి చాలా సహజంగా నువ్వు కూడా ఇలా కాన్సన్ట్రేట్ చేస్తే బాగా వేయగలవు నానా అనంది. చిన్ను ఏమీ అనలేదు. మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. రాత్రి బ్యాగ్ సదురుకుంటూ చిన్ను ఒక చిన్న బ్రౌన్ కవర్ తీశాడు. అందులో తను 2 రోజుల క్రితం డ్రా చేసిన ఒక డ్రాయింగ్ ఉంది. అమ్మ, నాన్న, తను, నా బెస్ట్ ఫ్యామిలీ అని చిన్నగా రాసుంది. దాన్ని తను సర్ప్రైజ్గా అమ్మకి ఇద్దామనుకున్నాడు. కానీ చిన్ను దాన్ని మళ్ళీ కవర్లో దాచలేదు. పాత పుస్తకాలున్న డ్రాలో పుస్తకాల కింద దాచిపెట్టాడు. ఇంతలో అమ్మ చిన్ను పడుకోవడానికి టైం అవుతుంది పదా అనంది. వస్తున్నానమ్మా అంటూ ఆ డ్రాని క్లోజ్ చేశాడు చిన్ను. నెక్స్ట్ డే మార్నింగ్ రవి ఆఫీస్కి బయలుదేరిపోయాడు. చిన్ను స్కూల్కి బయలుదేరిపోయాడు. పనంతా ముగించుకుని సుమతి అలా సోఫాలో కూర్చుంది. ఇంతలో టేబుల్ పైన చిన్ను క్రేయాన్ కనిపించింది. అబ్బా అని మళ్ళీ దాన్ని తీసి చిన్ను రూమ్లో పెడదామని వెళ్ళి డ్రా ఓపెన్ చేసింది. డ్రాలో పేపర్లన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. అబ్బా ఇది ఎంత చిందరవందరగా ఉందో అంటూ సదరబోయింది. అంతలోనే ఒక తెల్లని అంచు కాగితం కనిపించింది. అది తీసి చూద్దామనుకుంది. ఇంతలోనే వాషింగ్ మిషన్ బీప్ సౌండ్ వినిపించింది. దాన్ని మళ్ళీ లోపల పెట్టేసి అలాగే వెళ్ళిపోయింది తను. అసలు ఆ పేపర్లో ఏముందో కూడా తను చూడలేదు. స్కూల్లో డ్రాయింగ్ పీరియడ్. టీచర్ పిల్లలందరితో చెప్పింది, ఈరోజు మీకు ఇష్టమైన వ్యక్తిని గీసి చూపించండి అని. పిల్లలంతా వెంటనే డ్రా చేయడం స్టార్ట్ చేశారు. కొందరు అమ్మని గీస్తున్నారు, కొందరు నాన్నని గీస్తున్నారు, కొందరు వాళ్ళకి ఇష్టమైన పెట్ యానిమల్ని డ్రా చేస్తూ ఉన్నారు. కానీ చిన్ను మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. టీచర్ చిన్ను దగ్గరకు వచ్చింది. చిన్ను నువ్వు ఇంకా మొదలు పెట్టలేదా అనంది. కాసేపట్లో మ్యామ్ అని అన్నాడు. మ్యామ్ వెళ్ళిపోయాక తన పక్కనే కూర్చున్న ఆది అడిగాడు, నువ్వేం గీయబోతున్నావు అని. తెలీదు అన్నాడు చిన్ను. నువ్వు నిన్న ఏదో గీసానన్నావు కదా ఇంట్లో, అదే గీయచ్చు కదా అని అన్నాడు. లేదు అన్నాడు చిన్ను. ఎందుకు అంటే అది అంత బాగోలేదు అని అన్నాడు చిన్ను. కానీ అది నిజం కాదు. అది చిన్నుకు చాలా నచ్చింది. కానీ నిన్నటి ఆ ఒక్క మాట చిన్ను మనసులో తిరుగుతూ ఉంది. మేఘన ఎంత ఓపిగ్గా వేసిందో అనే మాట. టీచర్ మళ్ళీ వచ్చింది. చిన్ను ఇంకేం గీయలేదేంటి అని అడిగింది. అప్పుడు చిన్ను మ్యామ్ నేను బాగా గీయలేను అని అన్నాడు. ఎవరు చెప్పారు అని అడిగింది మ్యామ్. ఎవరూ లేదు మ్యామ్, నాకే అనిపించింది అని అన్నాడు. టీచర్ ఏమీ మాట్లాడలేదు. ఒక వైట్ పేపర్ ఇచ్చి సరే పిల్లలంతా ఏదో ఒకటి గీస్తున్నారు కదా, నువ్వు ఒక ఇల్లును డ్రా చేయి అనంది. చిన్ను మెల్లిగా పెన్సిల్ తీసుకుని డ్రా చేయడం స్టార్ట్ చేశాడు. మెల్లిగా ఒక ఇల్లు, దాని పక్కనే ఒక చెట్టు, తర్వాత 3 మనుషులు డ్రా చేస్తారు. అప్పుడు టీచర్ చూసి చూడు నువ్వు గీయలేనన్నావు కదా. చిన్ను నవ్వాడు. అయితే వీళ్ళంతా ఎవరు అని అడిగింది. ఇది మా అమ్మ, నాన్న, నేను అని చెప్పాడు. చాలా బాగుంది నాన్న అని అంది మ్యామ్. అప్పుడు చిన్ను అడిగాడు, మ్యామ్
ఒక బొమ్మ అందంగా ఉండాలంటే దాన్ని అందరిలా గీయాలా? ఎందుకలా అడిగావు అని అడిగింది మ్యామ్. ఏం లేదు మ్యామ్, ఊరికే అన్నాడు. అప్పుడు మ్యామ్, అమ్మ సంతకం నాన్న సంతకం ఒకేలా ఉంటుందా అని అడిగింది. ఉండవు అన్నాడు చిన్ను. అలాగే ప్రతి బొమ్మకి దాని వెనకాల ఒక మనసు ఉంటుంది అని అంది. ఆ మాట అర్థం కాకపోయినా ఆ మాటని అలా గుర్తుపెట్టుకున్నాడు చిన్ను. చిన్ను సాయంత్రం ఇంటికొచ్చాడు. సుమతి తలుపు తీసింది. ఏంటి నాన్న, ఇవాళ డ్రాయింగ్ పీరియడ్ ఉందన్నావు కదా? అన్నాడు చిన్ను. అయితే ఏం గీశావు? ఇల్లు గీశానమ్మా అన్నాడు. అయితే చూపించు. తర్వాత చూపిస్తాలేమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సుమతి తను చాలా టైర్డ్ అయిపోయి ఉంటాడు అని అనుకుంది. తర్వాత సుమతి పనిలో పడిపోయింది. ఎందుకంటే చిన్ను డ్రాయింగ్ కావాలని దాస్తున్నాడని తనకు తెలియదు కదా. ఆ రోజు రాత్రి చిన్ను డ్రాయర్ మళ్ళీ ఓపెన్ చేశాడు. నా బెస్ట్ ఫ్యామిలీ అనే డ్రాయింగ్ పేపర్ని తీసి చాలాసేపు చూశాడు. తర్వాత దాన్ని మడిచి మళ్ళీ డ్రాలో పెట్టలేదు. ఈసారి తను దాన్ని తన బ్యాగ్ లోపల జిప్లో పెట్టాడు. అక్కడైతే ఎవరూ చూడరని తనకు తెలుసు. కానీ తన మనసులో ఒక చిన్న ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. నిజంగా అమ్మకి నా డ్రాయింగ్ నచ్చుతుందా అని. 3 రోజులు గడిచిపోయాయి. చిన్ను డ్రాయింగ్ అలా బ్యాగ్లోనే ఉండిపోయింది. తనకి అమ్మకి తీసి చూపించేంత ధైర్యం లేకపోయింది. ఆ రోజు ఆదివారం. రవి స్టోర్ రూమ్లో ఏదో వెతుకుతున్నాడు. సుమతి, పాత ఆల్బమ్ ఎక్కడుంది అని అడిగాడు. ర్యాక్ పైనే ఉందండి అంటూ సుమతి జవాబిచ్చింది. తర్వాత రవి ఒక బ్లూ కలర్ ఆల్బమ్ తీసుకొచ్చాడు హాల్లోకి. ఇవాళ మనం ఇల్లు క్లీనింగ్ కాదు, మన మెమరీస్ క్లీన్ చేద్దాం అంటూ కింద కూర్చున్నాడు. అందరూ అక్కడికి వచ్చి చేరారు. ముగ్గురు నేల మీద కూర్చొని ఆ పాత ఫొటోస్ అన్నీ చూస్తున్నాడు. చిన్ను ఫస్ట్ నడక, చిన్ను ఫస్ట్ స్కూల్, చిన్ను ఫస్ట్ సైకిల్, ఇలా అన్నీ నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు. ఇంతలోనే ఆల్బమ్ నుంచి ఒక చిన్న పేపర్ బయటపడింది. అది చిన్ను చిన్నప్పుడు గీసిన బొమ్మ. అమ్మని గుండ్రంగా, నాన్నని పొడవుగా, తన కళ్ళు పెద్దవిగా గీశాడు. అమ్మ, ఇది నేను చిన్నప్పుడు గీసింది, ఇదెంత ఫన్నీగా ఉందో అంటూ నవ్వుకున్నాడు చిన్ను. అప్పుడు రవి ఆ పేపర్ని జాగ్రత్తగా తీసుకొని, ఫన్నీ కాదురా, ఇది మా ఫేవరెట్ అన్నాడు. అంటూ ఆశ్చర్యపోయాడు చిన్ను. అవును అంది సుమతి. నువ్వు ఎల్కేజీలో గీసిన ప్రతి బొమ్మని నేను పారేయలేదు, అలాగే దాచిపెట్టాం అనంది. చిన్ను వెంటనే ఆ ఆల్బంలో తిరగేసి అన్నీ చూశాడు. అందులో 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి తన చిన్నప్పటివి. తను ఏ రోజు ఏ డ్రాయింగ్ వేశారో డేట్తో పాటు దాచిపెట్టి ఒక కవర్లో పెట్టింది అమ్మ. అప్పుడు చిన్ను ఆశ్చర్యపోయి, ఎందుకమ్మా ఇలా దాచిపెట్టావు అన్నాడు. అప్పుడు సుమతి, ఇవన్నీ డ్రాయింగ్స్ కావు, నీ చిన్నప్పటి జ్ఞాపకాలు అనంది. అప్పుడు సుమతి మెల్లిగా చెప్పింది, చిన్ను, నువ్వు మేఘన్లా గీయాలని నేను ఎప్పుడూ చెప్పలేదు, కానీ మేఘన్లాగా పేషెన్స్ నేర్చుకో అని చెప్పాలనుకున్నాను. సుమతి మెల్లిగా అంది, నువ్వు మేఘన్లా గీయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ నేను ఆ రోజు నీకు పేషెన్స్ గురించి చెప్పాలనుకున్నాను, డ్రాయింగ్ గురించి కాదు అనంది. అప్పుడు రవి అడిగాడు, నువ్వేమైనా కొత్త డ్రాయింగ్ వేశావా ఈ మధ్య అని. లేదు అని కంగారు పడుతూ అడిగాడు. ఎందుకు అని. ఏం లేదురా, ఊరికే అడిగాను అన్నాడు నాన్న. తర్వాత చిన్ను బ్యాగ్ తీసుకొచ్చి అందులోంచి జిప్ ఓపెన్ చేసి అందులో దాచిపెట్టిన డ్రాయింగ్ తీసి చూపించాడు. ఇది మీకు ఇవ్వాలనుకున్నాను అన్నాడు. ఇది మీకు ఇవ్వాలనుకున్నా అన్నాడు. సుమతి మెల్లగా ఆ పేపర్ని ఓపెన్ చేసి డ్రాయింగ్ చూసింది. అందులో అమ్మ, నాన్న, చిన్ను, కింద చిన్నగా నా బెస్ట్ ఫ్యామిలీ అని రాసింది. సుమతికి నోట మాట రాలేదు. రవి కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. చిన్ను మెల్లిగా అడిగాడు, బాగోలేదా అని. అప్పుడు రవి, చిన్ను, నువ్వు ఒకటి గమనించావా? అమ్మ చేతిలో చపాతీ కర్ర ఉంది, నాన్న చేతిలో ల్యాప్టాప్ ఉంది నువ్వు వేసిన డ్రాయింగ్లో అని. అప్పుడు చింటూ ఏమీ అర్థంగా, అంటే ఏంటి నాన్న అని అడిగాడు. అప్పుడు రవి, నువ్వు మమ్మల్ని ఎలా చూస్తావో అలాగే గీశావు అని అన్నాడు. అప్పుడు సుమతి కళ్ళ నిండా నీళ్ళతో, మేఘన అందంగా గీయచ్చు, కానీ నువ్వు మమ్మల్ని మాలాగే గీస్తావు అనంది. సుమతి కళ్ళ నిండా నీళ్ళతోటి మేఘన అందంగా గీయచ్చు, కానీ నువ్వు మమ్మల్ని మాలాగే గీస్తావు అనంది. చిన్ను మొహంలో చిరునవ్వు పూసింది. వెంటనే రవి ఆ పేపర్ని తీసుకెళ్లి ఫ్యామిలీ ఫొటోస్ ఉన్న గోడ మీద ఒక చిన్న గ్యాప్లో ప్లాస్టర్ తోటి అతికిచ్చాడు. నాన్న, ఇవి ఫొటోస్ ఉండే ప్లేస్ కదా అని అన్నాడు చిన్ను. ఇది కూడా ఫ్యామిలీ ఫోటోనే అని అన్నాడు నాన్న. ఆ రోజు చిన్నుకి ఒక విషయం అర్థమైంది. అమ్మా నాన్నకి తన డ్రాయింగ్ అందంగా ఉండాల్సిన అవసరం లేదు, అది తన మనసులోంచి వచ్చిందని అర్థమైతే చాలు అని. పిల్లలు మనం చెప్పిన మాటని అలాగే వినరు. ఎప్పుడు వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు మనం అనే ఆ చిన్న మాట ఒక్కోసారి వాళ్ళ ధైర్యాన్ని పెంచచ్చు, లేదా తెలియకుండానే తగ్గించవచ్చు. టుడేస్ మమాస్ మిషన్. ఈ వారం మీ పిల్లలు చేసిన ఏ చిన్న క్రాఫ్ట్ కానీ, డ్రాయింగ్ని కానీ, పెయింటింగ్ కానీ
ఫ్రిడ్జ్ మీద లేదా గోడ మీద ఒక వారం పాటు అతికించండి. వాళ్ళని ఒక విషయం అడగండి, ఇది ఇలా ఎందుకు చేశావు, దీని వెనుక ఉన్న కారణం ఏంటి అని. కొన్నిసార్లు పిల్లల కళాఖండాల్లో రంగుల కంటే వాళ్ళ మనసే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.